ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదని, 2029 ఎన్నికలలో మళ్లీ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీను స్థాపిస్తే చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని బలమైన శక్తిగా తయారు చేశారని ఎమ్మెల్యే ఇంటూరి అన్నారు. వారిద్దరి బాటలు నడుస్తూ రాష్ట అభివృద్దికి, కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ ముందడుగు వేస్తున్నారని, ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హతలన్నీ ఆయనలో ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూస్తామన్న కోరిక అందరిలోనూ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఆంధ్రలో చిన్న చూపు చేస్తా ఉంటే ఆంధ్రలో గౌరవం తీసుకొని రావాలని చెప్పి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఒక నినాదం తీసుకొని 9 నెలల్లోనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఘనత మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈనాటి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అనుమతి వచ్చినటువంటి సోదరి సోదరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పదవులంటేనే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఎంతో గౌరవం. ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో ఈ 44 సంవత్సరాల జిల్లాలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఒక ప్రాంతీయ పార్టీ 4 దశాబ్దాలు ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు ఈ పార్టీని భుజంగా వేసుకొని మనం చూసాం. మన నాయకుడిని 53 రోజులు జైల్లో పెడితే ఈ పార్టీ ఏదైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కళ్యాణ పార్టీని కార్యకర్తలు ఎలక్షన్లలో ఏ విధంగా రుచించాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటువంటి కమిట్మెంట్ పనిచేసే కార్యకర్తలు ఈ పార్టీకి ఆగుతారని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా మన తెలుగుదేశం పార్టీలో ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా ఇది ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని కదిలించే పరిస్థితి లేకుండా ముందు తీసుకొని పోతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిన్నే లోకేష్ బాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఎంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం మీద ఉన్న ఆయనకున్న అవగాహన రాబోయే రోజుల్లో మన పార్టీకి ఆయన ఒక ఎసెట్ కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరూ డిప్యూటీ అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సిన అభివృద్ధిని అందరూ కూడా కలిగించాలని భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా మనందరికీ కూడా ఇల్లు కట్టి ముందు నడిపించే నాయకుడు యువనాయకుడు లోకేష్ బాబు గారు మనం ఈరోజు యువగలం పాదయాత్రలో అనేక కమిట్మెంట్లు చేశారు. ప్రతి కమిట్మెంట్ ని తూచా తప్పకుండా వందనం చేసుకుంటా వస్తామని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఉన్నట్టయితే ఎంత కమిట్మెంట్ తో ఆయన చిన్న వయసులో కూడా ప్రతి క్షుణ్ణ